సంఖ్యాకాండం 11వ అధ్యాయం 10 నుండి 10వ వచనం నుండి 15 వరకు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. గత వారంలో 10 వచనాలు మనం చూసుకున్నాం. మిశ్రిత జనాంగం ఒకటి ఉంది, వారికి మాంసాపేక్ష ఉంది. వారు మిశ్రిత జనాంగం శరీరానుసారులు. ఇశ్రాయేల్లో ఇతరులు పరజనులు వారు కూడా ఇశ్రాయేల్తో కలిసి ఉన్నప్పుడు లేక వారు ఇశ్రాయేల్ పరా స్త్రీలను పెళ్లి చేసుకున్నప్పుడు కలిగిన జనాంగం. సో ఇవన్నీ కలిగినప్పుడు వాడికి మాంసాపేక్ష ఉంది. ఆ అపేక్షను వాడు కనపరచగా అది ఇశ్రాయేల్కి కూడా అంటుకుంది. ఇశ్రాయేళ్ళందరూ కూడా వారు ఏడ్చారు. కాబట్టి ఆ విధంగా వాళ్ళు అందుకనే జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా సాంగత్యం మన సహవాసం ఎవరితో చేస్తున్నాం శరీరానుసారం చేస్తే వారంతా లోక సంబంధంగా శరీర సంబంధంగా ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు. కనుక దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేరుకును అని పౌలు కూడా చెప్తాడు. 1 కొరింథీ 14వ అధ్యాయంలో మనం చూస్తాం 33వ వచనంలో. అందుకనే సహవాసం సరిగ్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మన బంధాలు కూడా శరీరానుసారంతో ఉన్నప్పుడు కూడా సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. కనుక భూ సంబంధమైన వాటిని వెతికేవారు పరసంబంధమైన వెతికేవారితో ఐక్యత కలిగి ఉండలేరు. కనుక సరే, పరసంబంధమైన వాటిని వెతికేవారు భూ సంబంధమైన వాటిని బట్టి చూసి తిరిగి శరీరానుసారులుగా మారిపోకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు వారికి శ్రేష్టమైన ఆహారమును, పరలోకపు ఆహారమును, పరిశుద్ధమైన ఆహారమును ఉచితంగా ఆకాశం నుండి కురిపించి వారికి అనుగ్రహిస్తూ వచ్చాడు. నేటి దినాల్లో ఈ ఆహారం యేసు ప్రభుకి గుర్తుగా ఉంది, గుర్తుగా ఉంది. తర్వాత దేవుని వాక్యానికి కూడా గుర్తుగా ఉంది. సో యేసుక్రీస్తు ప్రభుని మనం అంగీకరించిన వారిని అనుదినము కూడా దేవుని వాక్యాన్ని ఆదికాండం నుండి ప్రకటన వరకు కూడా మనం ధ్యానించాలి. దాంట్లో ఉన్న ప్రతి అధ్యాయంలో ప్రతి పుస్తకంలో ఉన్న వాటి సంగతులన్నింటినీ కూడా మనం తెలుసుకొని విశ్వాసంలో స్థిరంగా ఉంటూ శరీరానుసారమైన ప్రవర్తనను విడిచిపెట్టి ఏమాత్రం తిరిగి మనలో చోటు చేసుకోకుండా జాగ్రత్త పడాలి. అప్పుడు ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకుంటాం. దేవుడు మన యందు ఆనందించాలంటే మనం దేవుని యందు ఆనందించాలి, కానీ లోక సంబంధమైన వాటి యందు ఆనందించకూడదు. ఎప్పుడైతే లోక సంబంధమైన వాటిని బట్టి మనం ఆనందిస్తామో అప్పుడు దేవుడు మన యందు ఆనందించడు. కనుక అప్పుడు మనకి దేవుని యొక్క శిక్షలు లేక ఉగ్రత అనేది వస్తూ ఉంటుంది. తాత్కాలికంగా వారి కోరిక తాను తీర్చినప్పటికీ కూడా వారు చనిపోతూ వచ్చారు. సో అలాగా మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ 10వ వచనంలో మనం చూస్తే, జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారం వద్ద వారు ఏడవగా మోషే విని, వారికి మాంసం కావాలని, ఈ మన్నా వద్దు కానీ పవిత్రమైన ఆహారం వద్దు కానీ ఏం కావాలి, దేవుడిచ్చేది తృప్తి కలిగి ఉన్నటువంటి సంతుష్టికరమైన దైవభక్తి గొప్ప లాభసాధకం. సో సంతుష్టి దేవుడు ఏంటంటే, అందుకనే భక్తుడు అడుగుతాడు, ఎక్కువ అవ్వద్దు, తగినంత నాకు అనిపించు. అట్లా ఎప్పుడు కూడా అటువంటి గ్రహింపు మనం కలిగి ఉండాలి. ఈ భూలోక విషయాల్లో మనం ఆత్మ సంబంధమైనవి అధికంగా కలిగి ఉండాలంటే, ఆ నిరీక్షణ కోల్పోకుండా ఉండాలంటే, ప్రభువునందు ఆనందించాలంటే, ఆయన నీతిని రాజ్యాన్ని వెతికే కొద్ది భౌతికంగా మనకు కావాల్సినవన్నీ కూడా కొరత చేయడం. ఎందుకంటే సమస్తాన్ని విడిచిపెట్టిన అటు ప్రవక్తలు కానీ ఇటు అపోస్తలు కానీ మనం చూసినప్పుడు వారికి ఏమీ కొరత అనేది లేదు. అపోస్తలు పౌలు కొన్ని సందర్భాల్లో నూతనమైన పరిచర్య ఆ గ్రామాల్లో పట్టణాల్లో ఆరంభించాడు. కాబట్టి అప్పుడు ఇతరుల మీద భారంగా వండుకున్నట్లు ఆ విధంగా చేశారు. ఈ దినాల్లో కూడా కొంతమంది సేవకులు, నేను కూడా కొన్నిసార్లు ఊళ్ళకి వెళ్ళినప్పుడు వారికి భారంగా వండుకున్నట్లు
సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇటు ఊర్లోకి వెళ్ళి సువార్త చెప్పి జనాలను సమకూర్చి సహవాసాలని ఆరంభించట్లో కూడా దేవుడు కొన్ని విషయాల్లో వాడుకుంటూ అలాగే అనేక మంది సేవకులు ఉన్నారు. అలాగే సంఘాలు స్థాపించబడుతున్నాయి. అది కాబట్టి అందుకనే జాగ్రత్తగా ఉండాలి. ఈ దినాల్లో ఎవరైనా సంఘం స్థాపించబడింది అనుకోండి, స్థాపించబడిన తర్వాత ఇప్పుడు మళ్ళీ గొడవలు ఎక్కువైపోతున్నాయి. ఇది నా వల్లనే వచ్చింది, నేనే చేశానని చెప్పకూడదు. పౌలు ఏం చేశాడు? స్థాపించి వారికి ఆ పెద్దలకు అప్పగించి ఏం చేశాడు? వెళ్ళిపోయాడు అంతే. సో అలాగే ఉండాలి. సో సేవకులు లేనప్పుడు ఏం చేస్తారంటే అక్కడ నమ్మకమైన వారిని ఒక 4, 5, 6 ఎంతోమందిని వారికి అప్పగించి జాగ్రత్తగా ఉందని వారిని హెచ్చరించి వెళ్ళిపోతారు. అట్లా సమాధానంగా పరిచర్య జరగాలి కానీ, అనేక ఆత్మలు రక్షణ పొందినట్లుగా చేయాలి కానీ, సహవాసంలో ఉన్న వారు ఆత్మీయంగా అభివృద్ధి చెందటానికి సుబోధన, సరైన బోధన వారికి బోధిస్తూ వారిని పెంచే విధానంలో ఉండాలి కానీ గొడవలకు కారణం కాదు. ఇదే దినాల్లో లోకంలో ఉన్నది వచ్చేస్తుంది, మానవ స్వభావాన్ని బట్టి జరుగుతుంది. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళు మాంసం కొరకు ఏం చేస్తున్నారు? ఏడ్చారు. ఆ ఏడుపుని ఎవరు చూశారు? మోషే చూశాడు. మోషే వినను. తర్వాత ఏమైంది? యెహోవా కోపం బహుగా. సో దేవుడు కూడా చూస్తాడు కదా. వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా. మరి మోషేకి ఉందా మాంసాపేక్ష? ఆయన కూడా మనిషే కదా. ఈయన దైవ భయము, భక్తి కలిగిన దేవుని సేవ అంటే త్యజించుకోవాలి. ఈవెన్ ఆశలు, కోరికలు కూడా ఏం చేయాలి? త్యజించుకోవాలి. అందుకని వారు ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలి? మోషేని మాదిరిగా పెట్టుకోవాలి అనే విషయాలు కదా. అంత మంచి సేవకుడు, దేవునికి సమీపంగా ఉండే సేవకుడు, తను ఏది అడిగినప్పటికీ కూడా ఇచ్చే సేవకుడు, తన దగ్గర ఆలోచన ఎరిగి తెలుసుకొని అడిగి తన సమస్యలన్నీ చెప్పి మంచిగా మృదువుగా బాగా చెప్పి సమస్యలు పరిష్కరించుకోవాలి. తర్వాత తాను కూడా దేవుని యొక్క మార్గాలను బోధించాలి. ఆ విధంగా విని వెళ్ళాలి. కానీ దేవుని వాక్యం వినం కానీ మా కోరికలన్నీ తీరాలి, లేకపోతే మేము ఏడుస్తాము, లేకపోతే మేము గొనుగుతాము, సొనుగుతాము, ఇదేది చేస్తే ఎట్లా ఉంటుంది? పసిపిల్లల కిందే ఉంటారు. సో అలాగా యెహోవా కోపం ఏమైందంట? బహుగా రగులుకొనెను. వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా ఉంది. సో ఎవరి దృష్టికి చెడ్డగా ఉంటుంది? ఇతరులు గొణిగినప్పుడు, సనిగినప్పుడు, వారి కోరికలు నెరవేరినప్పుడు, ఏడ్చినప్పుడు, ఎవరైతే సంతృష్టికరమైన భక్తి కలిగి ఉన్నారో, ఎవరైతే అటువంటి కోరికలు లేవో వారు ఏం చేస్తారు? అది చెడ్డదిగా ఉంటుంది. అది దేవుని దృష్టిలో సరైనది కాదు. దేవుని కోపం తెచ్చేది అన్నమాట. అయితే దాంతో ఎంత ప్రభావం చూపిస్తుందో చూడండి. ఇప్పుడు మోషే మీద 11వ వచనంలో, కాగా మోషే యెహోవాతో ఇట్లనెను, నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారము నా మీద పెట్టనేలా. ఎవరు మాంసాపేక్ష కలిగి ఏడుస్తున్నారు? మరి వాళ్ళ దగ్గర చెప్పొచ్చు కదా, చెప్పట్లేదు. వాళ్ళు కొడతారు, రాళ్ళు తీసుకుని కొడతారని. ఎవరి దగ్గరికి వచ్చి చెప్తున్నాడు? దేవుని దగ్గరికి. దేవునితో నీవు నన్ను ఎలా బాధించితివి అంటున్నాడు కదా. నీవు నన్ను ఎలా బాధించితివి, నా మీద నీ కటాక్షం రానియక ఈ జనులందరి భారం నా మీద పెట్టనేలా. అందరికీ నేను భోజనం పెట్టాలంటే ఎట్లా? యేసుప్రభు లోకానికి వచ్చినప్పుడు 5,000 మందికి, పురుషులు 5,000 మంది, మిగిలిన స్త్రీలు, వాళ్ళు ఉండొచ్చు, పిల్లలు. అయితే వారికి భోజనం పెట్టాలంటే భారం వారి మీద పెట్టాడు, శిష్యుల మీద పెట్టాడు. పరీక్షించాడు, ఏం చేస్తారని. అయ్యే నీకే తెలుసు, నువ్వే చేయగలవు అని చెప్పాలి కదా. ఆ విశ్వాసం లేదు వాళ్ళు కదా, శరీరానుసారంగా ఆలోచిస్తున్నారు. సో ఇంతమందికి భోజనం పెట్టాలంటే ఇంత డబ్బు కావాలి, అది ఎప్పుడు తెస్తారు, ఎప్పుడు వండుతారు, డబ్బులు ఏమి లేదు వాళ్ళ దగ్గర. కాబట్టి
అన్నిటికంటే మించింది ఉంది ఎవరున్నారు ఆయన దగ్గర, వాళ్ళ దగ్గర యేసుప్రభు ఉన్నాడు. యేసుప్రభు ఎవరైనా మహిమసుడు. ఆయన క్రియలు ఎట్లా ఉంటాయి? సూపర్ న్యాచురల్గా ఉంటాయి, ప్రకృతికి అతీతంగా ఉంటాయి కదండి. అట్లా కాబట్టి నీకే తెలుసు ప్రభు నువ్వు చేయగలవు అని చెప్తే అయిపోయింది. ఆ విశ్వాసంలో ఎవ్వరు కూడా లేరు. సో మనకు కూడా కొరతలు ఉన్నప్పుడు, ఇవన్నీ ఉన్నప్పుడు సో మనం కూడా ప్రభు ఇచ్చేయి, మన పని మనం చేసుకుంటూ పోవాలి, దేవునికి ఇష్టలుగా ఉంటూ పోవాలి, దేవుని యందు ఆనందించే వారికి ఉండాలి, ప్రభు మన యందు ఆనందించే వారికి ఉండాలి. అప్పుడు దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు ఆయన తెలిసి ఏమి ఇవ్వాలో అన్నీ కూడా ఇస్తాడు. సో ఆ విశ్వాసం లేనప్పుడు సమస్య వస్తుంది. అయితే యేసుక్రీస్తు ప్రభు అందరి భారాలను కూడా భరిస్తున్నాడు. మోసే వలె విసుక్కున్నవాడు కాదు, మోసే వలె ప్రశ్నించినవాడు కాదు. ఒకసారి సెలవులో అన్నాడు, నీ వేళ నన్ను విడిచిపెట్టావు అంటే అది లోకానికి అందరికీ కూడా తెలియాలి. ఎందుకు విడిచిపెట్టావంటే మనుషులకి, పాపులకి పాపం అంతా తన మీద పడింది కాబట్టి, పాపిగా చేయబడ్డాడు కాబట్టి పాపని పరిశుద్ధుడైన దేవుడు ముట్టుకోగలడా? అందుకు నాకు చేశాడు. ఎప్పుడైతే అవర్ సిన్ వాజ్ ట్రాన్స్ఫర్డ్ అపాన్ హిమ్, దెన్ ఫాదర్ లెఫ్ట్ హిమ్. అందుకనే చంపారు, లేకపోతే చంపలేరు. అర్థమైందండి? అదే. కాబట్టి ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు అక్కడ సందర్భంగా, ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుడు, ఎందుకంటే లోకంలో ఉన్న పాపులందరి పాపం ఆయన మీద పడింది కాబట్టి ఆ పాప దృష్టి మరణం తను భరిస్తున్నాడు కాబట్టి ఆ సమయంలో దేవుడు వదిలేశాడు. తర్వాత తనకు క్రియ జరిగిపోయిన తర్వాత తిరిగి లేపి మయంపరిచాడు. ఓకేనా? సో అట్లాగే మోషే కూడా మానవ మాతడు కాబట్టి తనకు కూడా మనవంటి స్వభావమే కాబట్టి సో ఇటువంటి పరిస్థితులు అటు దేవుని మధ్యలోనూ ఇటు ప్రజల మధ్యలో ఏమవుతున్నాడు? నలిగిపోతున్నాడు. అంటే ఇంకేముందంటే ఇంకా కొద్ది గొప్ప శరీర తత్వం ఉంది. ఇట్లా చేసిన వారు ఏలియా కూడా అట్లా చేశాడు కదా. ఏలియా కూడా ఏలియానే కదా, ఆమె యెజబెల్ బెదిరించింది కదా, రేపట్లాగా చూడు నా ప్రవక్తను చంపావు కదా, వాళ్ళు ఒకటి వంటి వాడు కాకపోతే నా పేరు యెజబెలే కాదండి కదా. అట్లా ఏమన్నాడు? చస్తే నన్ను చంపు అంటాడు దేవుడు కదా. నీతిమంతుల్ని ప్రవక్తను చంపుతాడా? కాదు, అప్పగించాడు. ప్రభు ఏం చేయమంటావు, ఇది పరిస్థితి అన్నాడు. అయితే ఆ పరిస్థితిలో మనం ఉంటే ఏం చేద్దాము? ఇప్పుడే మన చిన్న చిన్న సమస్యలకి ఏం చేస్తున్నాం? తప్పిపోయిపోతున్నాం. కాబట్టి బాగా జాగ్రత్తగా ఉన్నారు. మన చిన్న సమస్యలే పెద్ద సమస్యలు మనకి. ఇలాంటి సమస్యలు ఉంటే ఏమవుతుంది? సేవకులకు ఉండే సమస్యలు కూడా ఇలా ఉంటాయన్నమాట. అందుకనే అందరి సమస్యలు కూడా మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. దాని ప్రకారం ప్రార్థన చేయటం కానీ, వారితో మాట్లాడి ఆదరించడం కానీ ఇవన్నీ కూడా చేయవలసి ఉంటుంది అన్నమాట. ఓకేనండి? కాబట్టి నీ వేళ నీ సేవకుని బాధించింది. ఎవరు బాధించారు? బాధించింది ఎవరు? శరీరానుసారం. నువ్వెవరు? సేవకుడు. సేవకుడు అంటే ఏం చేయాలి? భరించాలి. అర్థమైందా? భర్త అంటే ఏం చేయాలి? ఎవరిని భరించాలి? బలహీనరాలైన భార్యని. ఓకే, భరిస్తున్నారు ఈరోజు, భార్యలే భరిస్తున్నారు. నీకు ఎవరి గురించి కాదని కామన్గా చెప్తున్నారు. ఓకే, ఇక్కడ ఉన్నవాళ్ళు అంత మంచివాళ్ళు, మీరు భరిస్తున్నారు. కొంతమంది ఉన్నారు నా వ్యూలో, ఇక్కడ కాదు కాబట్టి వాళ్ళంతా ఏమవుతున్నారు, ఏం చేస్తున్నారు? అట్లా ఉండకూడదు, జాగ్రత్తగా ఉన్నారు. తర్వాత 12వ వచనంలో నేనే ఈ సర్వజనమును గర్భమును ధరించితినా, నేనే వీరిని కట్టినా. ఎందుకు వీళ్ళు నా మీద పెట్టే వీళ్ళు భారాన్ని? వాళ్ళ ఫుడ్కి నేనేంటి, నేను పెట్టాలా? ఇక్కడ అందరికీ అరణ్యంలో తీసుకొచ్చావు పెట్టారు. కాబట్టి ఇప్పుడు ఎవరికి కావాలి? విశ్వాసం కూడా మోషే కూడా కావాలి కదా. అందుకనే యేసు ప్రభు ఒక్కడే పరిపూర్ణుడు అన్ని విషయాల్లో కూడా. అందుకనే మోషే కంటే శ్రేష్ఠుడు ఎవరండి? యేసు ప్రభు. సొలొమోను కంటే శ్రేష్ఠుడు ఎవరు? యేసు ప్రభు. ఎవరైనా సరే పాత నిబంధనలో ఉన్న నాయకులందరిలో శ్రేష్ఠుడు ఎవరు? ఎందుకంటే తండ్రి అయిన దేవునికి ఇటువంటి తర్కం కానీ ఇటువంటి విధంగా విశ్వాస లోపాలు కానీ కనపరచలేదు.
సంపూర్ణంగా అన్ని పరిస్థితుల్లో కూడా ఆయన శ్రమల్లోనే విధేయత చూపించాడు. ఓకే, తర్వాత ఆడిచి పెంచిన తండ్రికి పసిపిల్లలు మోగినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశములకు వీరిని మీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నాను. చూసారా, ఎందుకంటే పసిపిల్లలాగా ఉన్నారు. ప్రతిదానికి దేవుని మీద ఆధారపడలేదు. ఎవరి మీద ఆధారపడుతున్నారు? నా మీద ఆధారపడుతున్నారు. నీ మీద ఆధారపడలేదు. వాళ్ళకి ఆకలైనా దప్పికైనా ఎవరు యు ఆర్ ద రెస్పాన్సిబుల్ పర్సన్. మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? అక్కడ సమాధులు లేవా? ఓకే, అది. తర్వాత ఎంతమంది నాయకులు ఈరోజు సంఘాన్ని ఆ రీతిగా చూడగలరు అనేది కూడా చూసుకోవాలి. మనం కూడా కొద్ది గొప్ప పరీక్షించుకొని చేయాలి. ఈనాడు సంఘం చాలా ఈజీగా నడిచిపోతుంది. వారి విశ్వాసాల యొక్క సమస్యలు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. కాబట్టి వస్తే వచ్చారు, లేకపోతే లేదు అన్నట్టుగా ఉంది. అట్లా లేదు. ఇతరుల ఇబ్బందుల్లో అందరూ కూడా ఏం చేయాలి? మనం పొందాలి. వారి బాధ కూడా మనది. ఒకటి ఏంటంటే భక్తిహీనంగా నడిస్తే, భక్తిహీనంగా నడవటానికి వీల్లేదు. వాక్యాన్ని నేను ఎప్పటికప్పుడు ఏం చేయాలి? సరి చేసుకోవాలి. తర్వాత ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది? వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం ఉందని అడుగుతున్నారు. ఎక్కడి నుంచి తెచ్చేవాళ్ళు? నేను ఇప్పటి వరకు ఏం తెచ్చిచ్చాడా? అక్కడ మారా దగ్గర నీళ్ళు లేవండి, వాడు నీళ్ళకి ఏం తెచ్చిచ్చాడా? మోసే కదా. వెళ్ళి ఆ పక్క పచ్చని చెట్టు ఉంది, దాని కొమ్మ తీసి నరికి దాంట్లో ఇవ్వంటే వేసాడు, అంతే కదా. ఇప్పుడు ఏం చేయమంటామంటే సరిపోతుంది కదా, అంతేనే కదా. కాబట్టి ఇంతమంది దేవుడికి ఆయన పెరుగుతనం అనేది వచ్చేసింది. మొదట ఎంత ధైర్యంగా ఉండేవాడు? ఐగుప్తులో ఉన్నప్పుడు ఎంత ధైర్యంగా ఉండేవాడు? 40 సంవత్సరాలకి బయటకు వచ్చి ఏం చేశాడు? ఒక ఐగుప్తుడు హెబ్రీయుడు పోట్లాడుకుంటే ఏం చేశాడు? ఇద్దరే కదా అని. ఇప్పుడు ఎంతమందిని పెట్టాడు? 2 ప్రైస్లో 6 లక్షలు పురుషులే. సరే, స్త్రీలు వాళ్ళు పిల్లలు బెదిరించడం మామూలుగా ఉంటుంది, అంత పురుషులతో ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు అర్థమవుతుంది. అందుకనే మనం అందరం కూడా దినాలు గడిచే కొద్ది ఈ భారాలు, పరిచర్య భారం, ఇతరుల భారం, ప్రార్థనా భారం మన మీద అధికమైనప్పుడు మనం దీనిలో అవుతాం అన్నమాట. తండ్రి అంటే ప్రేమ కావాలి. అందుకనే పౌలు అంటాడు, ఏమంటాడు చూడండి, 1 కొరింథీ 4వ అధ్యాయము 15వ వచనం చదవండి. 1 కొరింథీ 4:15 త్వరగా చదవండి. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నారు. క్రీస్తునందు వాళ్ళు బాధ చేసి వెళ్ళిపోయేవాళ్ళు 10,000 మంది ఉంటారు మీకు. తండ్రులు అనేకులు లేరు. తండ్రులు కావాలి కదా. ఈయన కూడా, మోషే కూడా తండ్రిలాగా లేడు. ఇప్పుడు ఎట్లా ఉన్నాడంటే, నేనేమన్నా వాడికి తండ్రినా అని ప్రశ్నిస్తుంది, నేను కన్నానా అని ప్రశ్నిస్తాను కదా. అందుకనే చాలామంది ఏమంటారంటే మా స్పిరిచువల్ ఫాదర్ అండి అంటారు కదా. నిజంగా ఏం చేయాలి? వాళ్ళు పోషించాలి, వాళ్ళు కనాలి, స్పిరిచువల్గా కని సువార్త చెప్పి కానీ వాళ్ళు ఏం చేయాలి? పోషించాలి. లేకపోతే ఆల్రెడీ దేవుని పిల్లలు సహవాసానికి వస్తున్నారు మందిరానికి, వారందరినీ ఇప్పుడు ఏం చేయాలి? తండ్రి వాళ్ళు పోషించాలి. తండ్రికి ఏముంటుంది? కనికరము, జాలి ఉంటుంది. హెచ్చరిస్తాడు, సరిదిద్దుతాడు, అట్ ద సేమ్ టైం వారిని వదులుకోవడం. ఇది ఇప్పుడు నా పిల్లల్ని నేను ఎట్లా పెంచుతాను? వారికి ఏమైనా బాధ అయితే మీ పిల్లల్ని మీరు ఎలా పెంచుతారు? బాధ అయితే బాధపడతారు కదా, వెంటనే కేర్ తీసుకుంటారు కదా. ఇది ఇంకా ఎక్కువగా ఉండాలి. అయితే మనకి రిసోర్సెస్ ఇచ్చేది, సహాయం చేసేది బ్యాక్గ్రౌండ్లో దేవుడు ఇస్తాడు. నీకు మనసు ఉండాలి. ప్రతిదానికి తబ్బిబ్బైపోయి పారిపోతే ఎట్లా? లేదా ప్రశ్నిస్తే ఎట్లా? ఓకే అండి. తర్వాత చదవండి బాబు, ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయని నా వలన కాదు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరించలేని భారము
నీవు నాకు ఇప్పుడు చేయదలిచిన ఎడల నన్ను చంపు. చంపు. ఈ భారాన్ని ఏం చేయాలి? నా వల్ల కాదు వీళ్ళకి. సరే ఒక్కరికి పెట్టమన్నా మాంసం ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాను. ఇప్పటికీ కూడా ఏం కావట్లేదు, తన బాధ అధికమైపోతుంది. తన శరీర సంబంధమైన ఆలోచన విశ్వాసానికి వేరుగా ఆలోచించే ఆలోచన ఎక్కువైపోతుంది, కానీ దేవుని మీద ఆధారపడే విశ్వాసం రావట్లేదు. దేవుడు ఏం చేయబోతున్నాడు అనేది రావట్లేదు. అంతకుముందు కూడా నిర్గమకాండంలో అట్లే చేశాడు. 5:22 ఏం చేశాడు? ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఫరో ఆయన మాట వినలేదు. వినకుండా వీళ్ళు సోమరిపోతులు, వీళ్ళ దేవుని సేవించడానికి అరణ్యంలోకి వెళ్ళిపోతారంట. కాబట్టి వీళ్ళ బానిసత్వం ఎక్కువ చేయండి, భారం ఎక్కువ చేయండి, పనుల భారం అని ఎక్కువ ఇస్తారు. ఈయన ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఈయన్ని ప్రజలు, నిన్ను ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడు, నేను ఫరో అధికారం నుంచి విడిపిస్తాను ఇశ్రాయేల్ అందరినీ కూడా అని చెప్పాడు. ఈయన మాట్లాడిన వెంటనే భారం ఎక్కువ చేశాడా? తక్కువ బాధనే ఎక్కువ చేశాడు ఇశ్రాయేల్. అప్పుడు ఇంక తట్టుకోలేకపోయాడు ఈయన. కాబట్టి ఈయనలో ఏముంది? ఇంకా విశ్వాసం సరిగ్గా లేదు. దేవుడు ఏం చేయబోతున్నాడు అని చూడట్లేదు. ఇప్పుడు మనకు కూడా అనేకమైన సమస్యలు ఉంటాయి. దేవునికి అప్పచెప్తాం, ఆయన ఏం చేయబోతున్నాడు అని చూస్తాం, అంతేనా? సో కాబట్టి అట్లా చూసినప్పుడు ఆయన ఎంతవరకు దావీదుకు కూడా శ్రమలు వచ్చినాయి, ఎంతవరకు అంతవరకు. దేవుడు ఏం వర్క్ చేయట్లేదా దావీదు పక్షంగా? చేశాడా లేదా? చేశాడు. సో ఇవన్నీ ఒక పార్ట్. ఎందుకంటే మన శరీర తత్వం అంత ఈజీగా సంపూర్ణమైన విశ్వాసంలోనికి రావటం అంత ఈజీ కాదు. అందుకనే ఎప్పటికప్పుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. కనుక అన్నాడు. అప్పుడు దేవుడు చెప్పాడు నిర్గమకాండంలో 6వ అధ్యాయంలో మొదట్లో చెప్పాడు, నేను ఫరోకి చేయబోయే కార్యాన్ని నీవు చూస్తావు. సో నా భారమైన హస్తం తన మీద ఉంటుంది సార్, నేను వారిని విడిపించి తొలగిపోతాను, నువ్వు చూస్తావని చెప్పాడు. ఊరుకోండు కదా. అందుకనే మొదటి నుంచి అదే చెప్తున్నాడు కదా, యుద్ధం యెహోవాది, మీరు ఊరుకుండి. బోధలు ఈజీగానే ఉంటాయి, కానీ పరిస్థితులు వచ్చినప్పుడు బోధించిన వారికే పరీక్షలు వస్తాయి. వచ్చినప్పుడు ఏమవుతాయి? మన వాళ్ళంతా ఒకరి తర్వాత ఒకళ్ళు జారుకుంటున్నారు. బాధకులు ఎందుకు? తర్వాత నా మీద నీ కటాక్షం వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండానట్టు నన్ను చాపు. అబ్బా, ఏంటంటే నీ మీద నా కటాక్షం, నా మీద నీ కటాక్షం వచ్చిన ఎడల నేను బాధను చూడకుండానట్టు నన్ను చాపు. అబ్బా, ఈ బాధనికి ఇక ఆయనకి ఏమాత్రం నిరీక్షణ లేదు. దేవుని కార్యం అంతా దిగజారు. నన్ను ఏం చేయి, చంపు. బాధను చూడలేను నేను, చంపు. కాబట్టి అంతవరకు ఆయన జీరో. మొత్తం ఏంటంటే కంప్లీట్ ఎంతగా శరీరానుసారంగా మాట్లాడాలో, ఎంతగా శరీరానుసారంగా ఆలోచించాడో అదంతా సంపూర్ణమైపోయింది కదా. సో తర్వాత వచ్చే వారం 16వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చూసుకున్నప్పుడు అక్కడ ఏం జరిగిందో తర్వాత మనం చూద్దాం. దీన్ని బట్టి మనం ఇటువంటి పరిస్థితులు వస్తాయి. పరిస్థితులను బట్టి దేవుని చంపమని మంచిది కాదు. ఎందుకంటే నీతిమంతులను దేవుడు చంపడు. కనుక దేవుడు మనుషుల పుట్టుక చావు అనేది న్యాచురల్గా ఉంటాయి. వారు బ్రతుకున్నంతకాలం బ్రతుకుతారు. కీడు చేసే వరకు కీడు చేసేసి చనిపోతే నరకానికి పోతారు. నీతివంతులమైన మనం ప్రభువైన యేసునందు విశ్వాసం నుంచి నిత్య జీవంలోకి వెళ్ళిన మనము ఈ లోకంలో బ్రతికినంత కాలము ప్రభు మనల్ని బ్రతికిస్తాడు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు నేను చచ్చిపోతాను, సావు అయితే ఆ బాధలన్నీ పోతాయని లోకానుసారంగా అనుకోకూడదు. దేవుడు తప్పక మనల్ని దర్శిస్తాడు, నీతిమంతుల పక్షంగా ఉంటాడు, శ్రమ పడే వారిని విడిపిస్తాడు, మనల్ని అందరినీ కూడా పోషిస్తాడు. ఒకటి ఏంటంటే మనలో ఆశ లేకుండా చూసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం.